జై తెలంగాణ ఫ్రెండ్స్. ఎల్లుండి తెలంగాణలో పార్లమెంటరీ ఎలక్షన్స్ జరగబోతున్నాయని మనందరికీ తెలుసు. దానికి సంబంధించిందే ఈ వీడియో, జస్ట్ టు ఎడ్యుకేట్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే రెస్పెక్టివ్ బూత్ ఏజెంట్లు మీ రెస్పెక్టివ్ బూత్లలో కూర్చోవాలనంటే ఇమీడియట్గా మీ ఎలక్షన్ ఏజెంట్ దగ్గరకు పోండి. ఎవరైతే క్యాండిడేట్ నామినేషన్ వేసేటప్పుడు ఎలక్షన్ ఏజెంట్ని డిక్లేర్ చేసిండో ఆ ఎలక్షన్ ఏజెంట్ దగ్గరికి పోయి పోలింగ్ ఏజెంట్ ఫామ్ అని ఉంటుంది. ఆ పోలింగ్ ఏజెంట్ ఫామ్ మీద ఎలక్షన్ ఏజెంట్ సంతకాలు తీసుకొని కంప్లీట్ డీటెయిల్స్ ఫిలప్ చేసి మీ 2 ఫోటోగ్రాఫ్లు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇమీడియట్గా సంతకం చేసుకొని మన రిటర్నింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారు కదా, పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పోయి సంతకం తీసుకొని రండి. అయ్యా మా దగ్గర ఇన్ని రెస్పెక్టివ్ బూతులు ఉన్నాయి, ఈ బూతులు అన్నిటికీ మీరు ఒక్కరోజు చూస్తారా లేకపోతే ఇండివిజువల్గా పోవాలా? ఇది ఇమ్మీడియట్గా రేపు మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 1700 బూత్లు ఉన్నాయి. 1700 బూత్లు ఉన్నాయనంటే ఏదైతే పోలింగ్ ఏజెంట్ ఫామ్లు ఉంటాయో 1700 కంటే ఇంకా కొన్ని ఎక్కువ మనం జిరాక్సులు చేసుకోవాలి. పోలింగ్ ఆఫీసర్తో ఇది కూడా కన్ఫర్మ్ చేసుకోండి. ఒరిజినల్ ఫామ్లు మీ దగ్గర 1700 ఉన్నాయా లేకపోతే మేము జిరాక్స్లు నడిపించుకోవచ్చా? ఆ జిరాక్స్లన్నీ తీసుకొని అందులో రెస్పెక్టివ్ మన ఏమంటారు ఎలక్షన్ ఏజెంట్ సంతకాలు తీసుకొని మీ ఫోటో ఐడి ప్రూఫ్లు తీసుకొని రెస్పెక్టివ్ బూత్లలో కూర్చోవాలి. నేను ఎక్స్ట్రా ఎందుకు జిరాక్స్ చేయమంటున్నానంటే రేపు మీకు ఎవరి మీద అనుమానం వస్తే వీడు నాటకాలు ఆడుతున్నాడు, రెస్పెక్టివ్ పార్టీ నుంచి కాకుండా రెస్పెక్టివ్ పార్టీకి నాటకాలు ఆడుతున్నాడు మీకు అనుమానం వస్తే ఆ బూత్ ఏజెంట్ సభ్యత్వం రద్దు చేసి ఇమీడియట్గా వేరేళ్ళను మనం పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. అందుకే ఎలక్షన్ ఏజెంట్ సంతకం తీసుకొని ఫోటోలు, ఆధార్ ఐడీలు, ఓటర్ ఐడీలు రెడీ చేసి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా చేయాల్సిన పని. రేపు మధ్యాహ్నం లోపల దయచేసి ఇది ఖతం చేయండి. నౌ సెకండ్ ఫేజ్ ఏముంటుందంటే ఎల్లుండి ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ నియోజకవర్గం కానీ మనం కన్సిడర్ చేస్తే పోలింగ్ అనేది 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 6 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఏజెంట్లు అక్కడ అర్ధగంట ముందు వచ్చేసేయాలి. అంటే బై 5:30 ఏజెంట్లు అందరూ అక్కడికి వచ్చేయాలి. ఏజెంట్లు అందరూ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇమీడియట్గా 6 o'clock మాక్ పోలింగ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక 10 ఓట్లు వేస్తారు, బీజేపీ వాళ్ళు ఒక 10 ఓట్లు వేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక 10 ఓట్లు వేస్తారు. అట్లా రెస్పెక్టివ్ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 ఓట్లు వేస్తారు. 10 ఓట్లు వేసిన తర్వాత అంటే ఇది ఏంటంటే ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి, మీరు వేసిన ఓట్లకు రిజల్ట్ అంతే వస్తుందని ఇది మాక్ పోలింగ్ అంటారు. ఈ మాక్ పోలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు మీరు టైంకి పోలేదనుకోండి, మన రెస్పెక్టివ్ పార్టీ ఏదైతే మీద ఉంటుందో ఆ పోలింగ్ ఏజెంట్ మాక్ టెస్ట్ చేయలేడు కాబట్టి అది నిజంగా రిజల్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అన్న అనుమానం మన దగ్గర ఉంటుంది. అందుకే అర్ధగంట ముందు బూత్ ఏజెంట్లు అందరూ మన రెస్పెక్టివ్ బూత్లలో ఉండాలి. అప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పార్టీ 10 ఓట్లు వేసింది, వై పార్టీ 10 ఓట్లు వేసింది, జెడ్ పార్టీ 10 ఓట్లు వేసింది. ఇవన్నీ రిజల్ట్ చూపిస్తాడు మనకు పోలింగ్ ఆఫీసర్. ఇగో చూడండి, మీరు 10 ఓట్లు వేసిండ్రు, రెస్పెక్టివ్ పార్టీలకు 10 వచ్చినాయని చూపిస్తారు. ఇది చూపించిన తర్వాత ఫర్ ఎవ్రీ సెకండ్ వీవీప్యాట్లలో స్లిప్పులు కూడా వస్తాయి. వీవీప్యాట్లలో ఫర్ ఎవ్రీ 7 seconds మనకు స్లిప్పులు కూడా వస్తాయి. ఇవి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా దీన్ని క్లియర్ చేసేసేయాలి. ఈ రిజల్ట్ని చెక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లియర్ చేసేసేయాలి. క్లియర్ చేయాలంటే సిఆర్సీ బటన్ ఒత్తాల. సిఆర్సీ బటన్ అని ఉంటుంది. సిఆర్సీ బటన్ అంటే ఏంది? మన క్లియర్ రిజల్ట్ క్లోజ్ ఈ బటన్ ఒత్తంగానే అది 0 అయిపోతుంది మళ్ళీ కంప్లీట్గా ఫ్రెష్గా. ఇది సిఆర్సీ బటన్ మనం చేయకపోతే ఇప్పుడు ఏదైతే మనం మాక్ పోలింగ్లో ఏదైతే ఓట్లు వేసినామో ఆ ఓట్లు ఆ రెస్పెక్టివ్ పార్టీకి మళ్ళీ కౌంట్ అవుతాయి. ఇది మీరు జాగ్రత్త పడాలి. ఇమ్మీడియట్గా సిఆర్సీ ఒత్తిన తర్వాత వీవీప్యాట్లో ఏవైతే స్లిప్పులు ఉన్నాయో అవన్నీ చింపి అవతల వాడేయాలి. లేకపోతే రేపటి దినం ఏదైనా మనం కేసు వేసుకున్నా, రేపటి దినం మనం రీపోలింగ్ రివ్యూ పెట్టుకున్నా ఈ వీవీప్యాట్లతో వచ్చిన ఈ అడ్డమైన స్లిప్లు మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది, పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఎలక్షన్ పోలింగ్ అయిపోయే 15 నిమిషాల ముందు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పోలింగ్ అయిపోయే 15 నిమిషాల ముందు ఫామ్ 17C అని ఉంటుంది. ఐ రిపీట్, ఫామ్ 17C. ఇందులో కంట్రోల్ యూనిట్ నంబరు, కంట్రోల్ యూనిట్ మీద ఒక పింక్ స్లిప్ ఉంటుంది. ఆ పింక్ స్లిప్ నంబరు ఈ 2 రాయాలి. ఐ రిపీట్, కంట్రోల్ యూనిట్ నంబరు, కంట్రోల్ యూనిట్ తాలూకా పింక్ స్లిప్ నంబరు 2 రాసి రిజల్ట్ ఎంటర్ చేసుకొని ఫామ్ 17Cలో పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకోవాలి. వైట్ పేపర్లలో ఇస్తే అస్సలు ఒప్పుకోవద్దు. అందరూ ఏజెంట్ ముంగట్నే క్లోజ్ కావాలా, అందరూ బయటికి వెళ్ళాలా. బిడ్డ మీరు బయటికి కోరి మేము తర్వాత చూసుకుంటామనంటే ప్రజాస్వామ్యం అది కాదు. యూ హ్యావ్ ఎ రైట్ టు ఫైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ జనరల్ ఎలక్షన్స్ అండ్ చూస్ ఎ రైట్ క్యాండిడేట్ ఫర్ ఎ బెటర్ ఇండియా. భారత్ మాతా కీ జై.